ముందుగా ఈనాడు తీసుకుందాం. ఈనాడు చూసుకుంటే ఇక ఈ వార్తలన్నీ అటు వేరే దాంట్లో ప్రధాన వార్తలుగా వచ్చినాయి. అవి తర్వాత చూసుకుందాం, కానీ ఈ కథ చూద్దాం. ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని స్వీయం ధ్వజం. యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత. రాష్ట్రంలో ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖల్లోనూ మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ శాఖలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ధ్యాస పెట్టిందని, విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేనది ఈ సందర్భంగా సీఎం ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేశారని అన్నారు. తెలంగాణ సాధన కోసం అహరహం శ్రమించిన యువత ఉద్యోగాల గురించి ఏ మాత్రం ఆలోచించలేదని అన్నారు. గత 10 ఏళ్లలో వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వారి ఆకాంక్షలు ఏమో కానీ నీ ఆకాంక్ష అయితే అద్భుతంగా నెరవేరింది. రేవంత్ రెడ్డి గారు నిజమే, 10 ఏళ్లలో కొంతమంది ఆకాంక్షలు నెరవేరలేదు కావచ్చు, కానీ కుట్రపూరితంగా నువ్వు అల్లిన మా కుట్ర మాత్రం నెరవేరింది. మీరు ముఖ్యమంత్రి సీటు ఎక్కిన్లు బాగున్నది. ఇక ఇప్పుడు ఏమంటాడు, ఇగో 6,956 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామకాలు అందించినావు. నువ్వు ఇచ్చింది ఇది? నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినావు? ఈ స్టాఫ్ నర్సులకు ఎప్పుడు నోటిఫికేషన్ వేసినావు? ఈ స్టాఫ్ నర్సులకు ఎప్పుడు పరీక్ష పెట్టి, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చి, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినావు? ఇవి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్స్, కేసీఆర్ నిర్వహించిన పరీక్షలు. కేసీఆర్ పరీక్షలు నిర్వహిస్తే అప్పుడు అదే ఎలక్షన్ కోడ్ వస్తే ఆ సందర్భంలో వాళ్లకు నియామక పత్రాలు అందించకపోతే ఇప్పుడు నువ్వు లింగు అంటూ వచ్చి 60 రోజుల తర్వాత నేను ఇచ్చిన ఈ ఉద్యోగాలని ఏతుల వేషంగా వచ్చినావు. ఈ ఏతుల వేషానికి ఏం చేసినావు? ఇక్కడ ఎల్బీ స్టేడియాన్ని ఎంచుకున్నావు. ఎందుకంటే స్టేడియంలో నేను ప్రత్యేక సమావేశంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే ఈ క్రెడిట్ నాకు దక్కుతుందనే ఓ దురుద్దేశంతో ఇచ్చినావు. ఇప్పుడు ఈ 6,956 పోస్టులు నువ్వు ఇచ్చినట్టు నీ ఖాతాలు వేసుకుంటావా? ఇది నీ ఖాతాలు వేసుకుంటే మేము ఎడ్డోళ్ళం కాదు, లేకపోతే తెలంగాణ ప్రజలేమో ఎడ్డోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు విప్పి చెప్తాం. ఇట్లా గీ విప్పి చెప్పొద్దనే కదా మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రజలారా, ఈ 6,956 ఉద్యోగాలు ఇవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్కి పోయి ఈయన రిబ్బన్ కటింగ్ చేసినట్టు కేసీఆర్ పెట్టిన పరీక్షలకు, కేసీఆర్ పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులైన స్టాఫ్ నర్సులకు ఈయన రిబ్బన్ కటింగ్ చేసి ఈయన పత్రాలు ఇచ్చాడు. ఇంతవరకు ఈయనకి ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు ఈయన వేయలేదు. వేసిన పాపం పోలేదు. 50 రోజులు గడిచినాయి. అట్టర్ ఫ్లాప్ సినిమా అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అయింది. దయచేసి ఇక చూడు ఎంత ముద్దుగా నవ్వుతానులే. మీరు ఇచ్చినట్టే వీళ్ళు ఇచ్చినట్టే, వీళ్ళు పరీక్షలు పెట్టినట్టే ఎదురు చేస్తాను. మీ ముఖాలకు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే ముందు రుణమాఫీ చేసి చూపిర్రి. సిగ్గు లేకుండా మేము ఇచ్చినాం అంటాను. 6,596 ఉద్యోగాలట వీళ్ళు ఇచ్చినలాట. ఒక్క ఉద్యోగం ఇయలే. ఇది కేసీఆర్ ఖాతాలోకే పోయింది. కేసీఆర్ ఖాతాలోకే పోయింది. ఇక చూడు, ఇక కేసీఆర్ పోలీస్ ప్రహారాలో రాజ్యాన్ని కొనసాగిస్తాడు, అధికారాన్ని పాలిస్తాడు అని చెప్పిందిగా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్యోగాలు ఎత్తాను? నువ్వు 15,000 పోలీసు ఉద్యోగాలే ఎత్తాను. మరి నువ్వెందుకు ఎత్తాను 15,000 పోలీసు ఉద్యోగాలు? అంటే ఎప్పుడు ఎట్లా థ్రెట్ ఉంటుందో నా చుట్టూ కావాలే ఉండాలి గన్నులు పట్టుకొని అనేదా? నీకు దమ్ముంటే డిఎస్సి అయి తొందరగా, నీకు దమ్ముంటే గ్రూప్ 4 అయి తొందరగా, నీకు దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే గ్రూప్ 2 అయి తొందరగా.
గిట్ల ప్రభుత్వం రాగానే గట్లెత్తాం మేము. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము. ఏది ఏడబాయా ముఖం? 50 రోజులైంది పోయి దావోస్లా వారం రోజులు గడిపినావు. ప్రగతి భవన్లా అదే జ్యోతిరావు మహాత్మా పూలే జ్యోతిరావు ప్రజా భవన్లా ఒక్క రోజు నీ ముఖం కనిపించలే. అట్లా పోయినావు, ఇట్లా రిబ్బన్ కట్ చేసినావు, కథ మాయమిగా. ఎక్కడ ఉంటానో తెలియదు, నిన్ను ఎక్కడికి వచ్చి కలవాలో తెలియదు ప్రజలకు. ఇంకా ఇది దీంట్లో రేవంత్ రెడ్డి ఏం లేదు. ఇలా 6000 స్టాఫ్ నర్సులలో రేవంత్ రెడ్డి ఘనత ఏం లేదు. దాన్ని పోయి జస్ట్ రిబ్బన్ కట్ చేసి నియామక పత్రాలు ఈయన తయారు చేసి ఇచ్చిన గంతే. ప్రింటింగ్ ఖర్చులే ఈయనయి, జాబులు ఇచ్చిన ఘనత ఈయనది కాదు.